హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అలసంద గుగ్గిళ్ళు చేసేది విధానం చెప్పిస్తాను. చూడండి, అలసంద గుగ్గిళ్ళు చపాతీకి కానీ రొట్టెకి కానీ ఏటికైనా బాగుంటుంది. ఈరోజు ఇవి కర్రీస్ చేసుకుందాం. అలసంద గుగ్గిళ్ళు కర్రీస్. ఇవి నీళ్ళు నైట్ నానబెట్టినాను. ఇప్పుడు మనం ఈ నీళ్ళు వంచేసి ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసి వేరే నీళ్ళు మార్చుకుందాం. కడిగేసి ఇవి ఒక చెమ్మ నిండా నీళ్ళు తీసుకుందాము. ఆల్రెడీకి నైట్ నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక అర్ధ చెమ్మ నీళ్ళు వేసుకుందాం. దీని నీళ్ళు ఉడికిన తర్వాత రసం చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకుందాము. ఇవి బాగా ఉడికిన తర్వాత తాలింపిద్దాం. ఇట్లా ఉడుకుతున్నాయి, బాగా ఉడికినిచ్చాలి. మా ఛానల్కి ఏం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, కొంచెం ముందుకు పంపించండి మా ఛానల్ని. చూడండి, ఉడికిపోయినాయి అలసంద గుగ్గిళ్ళు. ఇంకా కొంచెం ఉడకాలి. కొంచెం ఉడకబెట్టిన తర్వాత ఉడకబెట్టుకున్నాం కదా, ఉడికినాయి. ఇంకా దీన్ని నీళ్ళు వంచేసి రసం పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది అలసంద రసం. ఇప్పుడు వంచుదాము, నీళ్ళల్లో వాడ్చుకుందాము. ఇప్పుడు గిన్నెలో ఎక్కువ వంచేసుకున్నాము. ఇట్లా వంచుకోవాలి అన్నమాట నీళ్ళు అనేది. ఇవి వేస్ట్ ఏం కావు, ఇవి మనం రసం చేసుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిది అనమాట. ఒక్కొక్క పూట కాయగూరల బదులు ఇవి కూడా చేసుకోవచ్చు అనమాట. ఉదయం కానీ సాయంత్రం కానీ స్నాక్స్కి. అలసంద గుగ్గిళ్ళు ఎక్కేసి ఐటమ్స్ చూపిస్తా. ఉల్లిగడ్డ, ఒట్టిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, టమోటా ఎట్లా చేయాలో చూపిస్తాను. అందరికి వస్తాయనుకో, మనం రాలేని వాళ్ళకొకటి చెప్తున్నాము. వచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు అనమాట. టిఫిన్కి ఇదిగో స్టవ్ వెలిగించుకున్నాము. తాలింపుకి బోలం కాగింది, ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ ఒక 2 గంటలు, 2:30 వేసుకున్నాము. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ, అలసంద గుగ్గిళ్ళు అన్నిటికీ మంచిది ఆరోగ్యానికి. ఉదయం పూట తింటే మొలకలు తింటాం కదా, మొలకలు తినేదానికంటే ఇది చపాతీలకి రొట్టెలకి కర్రీ చేసుకునేది బాగుంటుంది. అవి తినొచ్చు, ఇవి తినొచ్చు. డైటింగ్ చేసేటోళ్ళకి బాగుంటుంది అన్నమాట. బాగా ఎర్రగా అయిన తర్వాత టమాటా పచ్చిమిర్చి వేసాను. మగ్గితే ఇంకొక నిమిషం మగ్గితే ఇప్పుడు టమాటా వేసుకున్నాము. టమాటా మగ్గింది. కొంచెం ఉప్పు కారం వేసుకున్నాం దీంట్లోకి. అలసంద గుగ్గిళ్ళు వేసుకున్నాము. ఉదయం పూటైనా కాయగూరలు అవి ఇవి లేకుండా ఏమన్నా లేకుండా అడ్జస్ట్ అవుతుంది అనమాట కర్రీస్. ఇది
ఒకవేళ మనం కాయగూరలు తెచ్చుకునే దూరం ఉండే వాళ్ళకి ఇంట్లో ఏముంటాయి, అలసంద గుగ్గిళ్ళు, శనగ గుగ్గిళ్ళు బాగా టేస్ట్ ఉంటాయి చేసుకుంటే. ఇంట్లో పసుపు వేద్దాము. పసుపు ఇది కారం పొడి, ఒక 2 చెంచాలు కారం పొడి, తగినంత ఉప్పు వేసుకుందాము. రాళ్ళు ఉప్పు అయితే, లావు ఉప్పు అయితే అన్నిటికీ మంచిది ఆరోగ్యానికి. లావు ఉప్పు వేసుకుందాం. ఒకవేళ ఇది కరగలేదనుకో, మన దగ్గర నీళ్ళు ఉంటాయి కదా, ఉడకబెట్టిన నీళ్ళు, ఇప్పుడు దాని నీళ్ళే కదా ఇవి, ఉడకబెట్టి వంచిన నీళ్ళు ఇవి, అలసంద నీళ్ళు అనమాట. ఇట్లా వేసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు కరగలేదు అనుకుంటే కొంచెం ఈ నీళ్ళు వేసుకోవచ్చు, సపరేట్ నీళ్ళు వేసుకోకుండా. ఇప్పుడు ఇది దగ్గర పడుతుంది. మీకు అలసంద గుగ్గిలు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లోకి కొద్దిగా జీలకర్ర పొడి వేద్దాం. ఇది జీలకర్ర పొడి మంచి స్మెల్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి వేసుకున్నాము. ఉదయం టిఫిన్ కానీ స్నాక్స్ కానీ బాగుంటుంది ఇది. అయిపోయింది గుగ్గిలు చేసే విధానము. ఇది నచ్చితే లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక నిమిషం మగ్గిద్దాం. అయిపోయింది చూడండి, ఇట్లా టేస్ట్ ఉంటుంది చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇవన్నీ నచ్చినట్లయితే ట్రై చేయండి బాగా. మీకు ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఉంటాం ఫ్రెండ్స్. అయిపోయింది వంట, అయిపోయింది. అలసంద గుగ్గిళ్ళు చేసే విధానం అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకున్నాం. చపాతి దాంట్లోకి అలసంద గుగ్గిళ్ళకి చపాతి చేస్తున్నాము. చపాతి రొట్టి, అలసంద గుగ్గిళ్ళు చపాతి.